హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీ. తన విలనిజంతో భయపెట్టి తన కామెడీ టైమింగ్తో నవ్వించి దాదాపు 100 సినిమాలకు పైగానే స్టార్ హీరోస్ అందరితో కూడా కలిసి పనిచేసిన ఫిష్ వెంకట్ అనారోగ్య కారణంతో లాస్ట్ ఇయర్ కన్నుమూశారు. ఈ జూలైకి దాదాపు 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మాకు ఎవ్వరూ కూడా ఎటువంటి సహాయం చేయలేదు, కానీ మాకు సహాయం చేశారు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. మా ఫ్యామిలీ పరిస్థితి ఇది, ఒక్కసారి మా వైపు చూడండి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఫిష్ వెంకట్ ఇంటి వద్దకు వచ్చేసాం. ఒకసారి ఫ్యామిలీతో మాట్లాడదాం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ జూలైకి 1 ఇయర్ అవుతుంది. సంవత్సరికం ఒక 1 మంత్ ముందే జూన్ లో చేస్తాం. అదే ఒకసారి మీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని వచ్చాం. అమ్మ ఎలా ఉన్నారు? మీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని ఒకసారి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. మొన్న గబ్బర్ సింగ్ బ్యాచ్ కొంతమందితో మాట్లాడినప్పుడు మేము సహాయం చేసామని కూడా చెప్పారు. సో ఏంటి అనేది క్లియర్గా మాట్లాడదామని వచ్చాం. ఒకసారి మీ మాటల్లో తెలుసుకుందాం మీ పరిస్థితి ఎలా ఉంది అనేది. ఒకసారి ఇక్కడ ఆయనకు సంబంధించిన అవార్డ్స్ అన్నీ కూడా పెట్టారు కదా, ఈ అవార్డ్స్కి సంబంధించి మీకు ఏమైనా గుర్తుందా ఈ ఫొటోస్ అన్ని కూడా? హీరోతో చేసిండు, ఏ హీరోతో చేయలేను కాదు, ప్రతి ఒక్క హీరోతో చేసిండు. ఒక్క హీరో కూడా ఫోన్ చేయలేడు, ఒక్క హీరో కూడా రాలేడు. అది నాకు చాలా బాధ ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ విలన్స్ కాదు, మా ఆయన పాత విలన్స్ 96 చేస్తుండే ఆయన. ఆయనకు కొంచెం అన్నా గౌరవించి ఒక ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడి కనీసం ఆయన కొంచెం హెల్ప్ చేసి వాళ్ళు తలుచుకుంటే నిమిషం పని అది. ఒక్క హీరో కూడా తలుచుకోలే, ఒక్క హీరో కూడా చేయలేడమ్మా. ఒక నిమిషం మాట్లాడదామమ్మా. ఒకసారి నేను ఈ ఫొటోస్ అన్ని ఒక్కసారి మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి. స్టార్టింగ్ మొత్తం మనం అక్కడ చూడొచ్చు, వివి వినాయక్ గారితో 3 ఫోటోలు. ఎందుకంటే వివి వినాయక్ గారే ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన నాకు గాడ్ ఫాదర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా అదే మాట్లాడుతుంటారు. అల్లు అర్జున్తో కలిసి ఎస్పెషల్లీ బన్నీకి సంబంధించిన మూమెంట్ అనుకుంటా అది, ఆయనకి అప్పుడు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఫిష్ వెంకట్ గారికి. మనం ఆ ఫోటో కూడా చూడవచ్చు. వి వినాయక్ గారితోనే ఆయన స్పెషల్గా 3 ఫ్రేములు చేయించుకుని పెట్టుకున్నారు, ఇంకా చేయించుకున్నారంట. ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ సరిపోలేదని చెప్పేసి పక్కన పెట్టారు. వి వినాయక్ గారితో చూడొచ్చు మనం అక్కడ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్. ఇది గబ్బర్ సింగ్ గురించి మనందరికీ తెలుసు. 100 డేస్ రవితేజ గారిది, అది మిరపకాయ మూవీ. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఫోటో, కళ్యాణ్ రామ్ అండ్ ఇంకా హరికృష్ణ గారు, వీళ్ళంతా ఫ్యామిలీతో కలిసి. ఎందుకంటే ఆదిలో ఆయన కామెడీ అండ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్తో రిలేషన్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఆ బాండింగ్ అంతా కూడా మనం ఆది మూవీలో కూడా చూడొచ్చు. అక్కడ నుంచి ఆ జూనియర్ ఎన్టీఆర్తో కూడా సినిమాలు చేస్తూ వచ్చారు ఫిష్ వెంకట్. తర్వాత ఇంకా ఇక్కడ కూడా ఉంది, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, వివి వినాయక్, వీళ్ళంతా అవార్డు ప్రజెంట్ చేస్తున్న ఫోటో చూడొచ్చు ఇక్కడ కింద రవితేజతో. సో ఆల్మోస్ట్ స్టార్ హీరోస్ అందరితో కూడా యాక్ట్ చేశారు. దానికి సంబంధించిన అవార్డ్స్ చూడొచ్చు మనం ఇక్కడ మొత్తం కూడా. అమ్మ ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు హీరోస్ నుంచి కానీ లేదంటే మీ బంధువుల నుంచి కానీ ఎవరి నుంచి అయినా ఆర్థిక సహాయం ఏమైనా కోరుకుంటున్నారా? ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఏం బాగాలేదండి, నా పరిస్థితి ఏం బాగాలేదు. నాకు ముఖాల్లో అరిగింది, నన్ను ఏం పని చేసుకోలేను, అస్సలు బాగాలేదు పరిస్థితి. ఎవరు సాయం చేసిన ముంగడికి వస్తలేదు. ఎవరంటే మీకు మస్తు పైసలు వచ్చినాయి కదా అని అంటారు, ఏమైనా ఇన్స్టాగ్రామ్లో పెట్టారు కానీ మస్తు పైసలు వచ్చారు కదా అంటారు. మస్తు పైసలు అంటే ఈ మధ్య నేను గబ్బర్ సింగ్ బ్యాచ్ పేరుతో కొంతమంది మాట్లాడినప్పుడు 20 లక్షలు ఏదో ఇచ్చామని చెప్పి, అది కూడా అబద్ధం. అది కూడా నేను చూసిన ఇంటర్వ్యూ, అసలు ఆయన ఒక్క రూపాయి ఇవ్వలే. వచ్చిండు సాగు, వచ్చిండు కానీ ఒక్క రూపాయి ఇవ్వలే. ఎవరైతే నీతో చెప్పిర్రో 20 లక్షలు ఇచ్చారని ఆయన ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. గబ్బర్ సింగ్ టీము ఉన్నారు మా దగ్గర, ఒక రూపాయి సాయం చేయలే కదా, ఉన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. ఉండి అన్ని చూసి చేసిరు కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టలే. అన్ని ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు మాత్రమే అన్ని చేసినాం. అలానే ఆ బంధువులు కూడా ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వలే. హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎంత వరకు ఖర్చు అయింది? ఎంత ఖర్చు అయింది? మొత్తం అమౌంట్ ఈమెనే కట్టింది. 7 బిల్లులన్నీ నామినేట్. ఆర్బిఎం హాస్పిటల్లో 6 lakhs వరకు అయింది. నాకు 6 lakhs కట్టిన అందులో. మళ్ళీ అందులో డాక్టర్ ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ చేసిండో డాడీకి
తను లంచం కూడా తీసుకుండు. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ రోషన్ అన్నది ఇంటర్వ్యూ అవ్వగానే అమౌంట్ స్టార్ట్ అవుతున్నాయి కదా, 10,000 ఇచ్చిన, ఎక్కువేమి ఇవ్వలే, 10,000 అయితే మళ్ళీ ఇస్తా అని చెప్పి తీసుకున్నాడు. నేను కాల్ చేసి అడిగితే కూడా నేను ఇయ్యను. డాక్టర్ నరేందర్ డాక్టర్ అతని పేరు, మా తమ్ముడు ఫ్రెండ్ అని చెప్పి చెప్పిండు. పెద్ద తమ్ముడు తెలిసిన అంటే ఆయనకి చాలా పనులు చేసిండంట మా తమ్ముడు. ఆర్బిఎం హాస్పిటల్. అసలు డాడీకి నిజానికి సగ్గం అట్లా అవ్వడానికి కారణం ఆర్బిఎం హాస్పిటలే. ఎందుకంటే డాడీ ఫస్ట్ నుంచి చెప్తుండు నాకు కాలు చూడండి అంటే, ఆయన కాలు చూడట్లే, మన బోడుప్పల్లో కాలు చూడమని ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన వాళ్ళు కాలు చూడట్లేదు, డయాలసిస్ చేస్తున్నారు. ఆ కాలు చూడకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి బ్రెయిన్ వరకు ఎక్కింది. నేను కూడా పోయి చెప్తున్నా, ఫస్ట్ ఇది స్కానింగ్ చేయండి, వాళ్ళు చెప్పాలి మాకు, కానీ నేను చెప్తున్నా వాళ్ళందరికీ చెప్తున్నా ఏం చార్జెస్ తీసుకోలేమని. ప్రతి దానికి అమౌంట్ కడితేనే డాడీకి ట్రీట్మెంట్ చేసేది. అక్కడ 15 days వరకు ఉంచినాం. 6 lakhs వరకు అయింది. పిఆర్కేకి వెళ్ళిపోయినాం. అక్కడైతే 1 rupee కూడా తీసుకోలేదు. జస్ట్ అక్కడ నేను ఒక ఇంజెక్షన్ అర్జెంట్ ఉంది, ఆ ఇంజెక్షన్ కి కట్టాలంటే అక్కడ 70,000 కట్టినా అంతే. ఇంకే దేనికి కట్టలేదు. ట్రీట్మెంట్ వాళ్ళే చేసుకున్నారు. వద్దమాడదు, వాళ్ళే చూసుకోరు అన్ని. ఒక 70,000 మాత్రమే ఒక సూది తీసుకురావాలమ్మ బయట నుంచి అని చెప్పి ఒక 70,000 తీసుకోరు అంతే. డాడీకి వేసిన ఫ్యాన్స్ అమౌంట్ అంత 1 month వరకు కూడా వాళ్ళదే. అన్ని ఖర్చులకు బిల్లులకు వచ్చిన ఫ్యాన్సే అంతే. ఫోన్ పేనే 6 lakhs కూడా మీకు ఫోన్ పేనే వచ్చినాయి. అంటే కొంతమంది మనకి లైవ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బోడుపల్లో స్పోర్ట్స్ మినిస్టర్ అంట, తన నేమ్ నాకు అంత ఐడియా లేదు, మెట్టు సాయన్న. వీళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు. 1 lakh వరకు ఇచ్చినారు. విశ్వక్సేను డైరెక్ట్ వాళ్ళ అసిస్టెంట్ ని పిలిచి పంపించి మరీ నాకు చెక్ పంపించింది 2 lakhs. 2 lakhs ఒక్క సినిమా కూడా చేయలేడు. కృష్ణమాన్యన్ హీరో, తను కూడా నాకు 1 lakh ఇచ్చిండు వచ్చి హాస్పిటల్కి వచ్చి మరి. స్టార్ హీరోస్, ఆయన వర్క్ చేసిన స్టార్ హీరోస్ చాలా మంది ఉన్నారు. దాదాపు 100 సినిమాల పైనే కంప్లీట్ ఎక్కువ చేసిండు. ఇంకా స్టార్ హీరోస్ తో చేసిండు. మంచి హీరోతో చేసిండు. కాంబినేషన్ ఎక్కువ హీరో పక్క నుండి చిరంజీవితో చేసిండు. కానీ పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయలేరు. వాళ్ళందరూ ఒక్క సెకండ్, ఒక్క నిమిషం కాదు తలుచుకుంటా, ఒక్క నిమిషం కాదు వాళ్ళు చేస్తే ఈ రోజు ఖచ్చితంగా బతికే ఉంటుండే. మళ్ళీ ఒకటి అదే ప్రభాస్ ది పెట్టి 50 లక్షలు ఇచ్చి. ప్రభాస్ ది కూడా నేను ఏం చెప్పిన అంటే, మొన్న ఇప్పుడు సాయిబాబాయ్ మీతో మాట్లాడిండు కదా, 50 lakhs ఇస్తుండు అని చెప్పి వాళ్ళ కూతురు చెప్పింది అంటుండు. మీరు చూసుకోండి ఒకసారి, మీరు చెక్ చేయండి. నేను ఎందులో కూడా 50 lakhs అని చెప్పలే. నాకు వాళ్ళ పిఏ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా అసిస్టెంట్ నేను పిఏ మాట్లాడుతున్నా, ప్రభాస్ హెల్ప్ చేస్తా అన్నాడు అంటే, చెయ్యండి సార్ మాకు కావాలి కదా హెల్ప్ అనేసి నేను అన్న అంతే. అది తర్వాత మేము కాల్ చేస్తే ఇక కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు అంటేనే అక్కడ ఫేక్ కాల్ అని అర్థమైపోయింది. మళ్ళీ నేను మీడియాకి అదే చెప్పిన, ఇట్లా ఫేక్ కాల్ వచ్చింది నాకనే చెప్పిన తప్పించి అసలు ఆయన హెల్ప్ చేస్తుండని చెప్పలేదు, చేసిండని చెప్పలే, 50 lakhs అని ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఇదంతా ఫేక్ గా చెప్పేస్తున్నారు. 20 లక్షల వరకు కలెక్ట్ చేసి ఇచ్చాం. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా తాగుతూ ఈ డబ్బులన్నీ కూడా దుబారాగా ఖర్చు పెట్టేస్తున్నారు అని కూడా. అసలు వాళ్ళ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? అసలు డాడీని చూసుకునేది వాళ్ళే, తీసుకెళ్ళింది వాళ్ళే హాస్పిటల్కి. ఏంటంటే అమౌంట్ పెట్టలేరు అంటే వాళ్ళు అప్పటికి వర్క్ ఏం లేదు వాళ్ళకి. 10 lakhs అంతేగాని మిగతా సేవలు అంతా మా డాడీ అమౌంట్ చేశారు. ఇంకా బయట వాళ్ళ గురించి 10 lakhs మొత్తం ముగ్గురు అన్నదమ్ముల ఫ్యామిలీ అంతా ఎందుకంటే 1 month వరకు మొత్తం మా డాడీ అమౌంట్ చేసాం కదా. మొత్తం ముగ్గురు అన్నదమ్ముల ఫ్యామిలీ అంతా అన్ని చేసి వరకు అందరం కుజాలన్నాము. 3 రోజులు 5 రోజులు 10 రోజులు నెల మాసకము గంట. నాతోనైతే ఎన్టీఆర్ అని చెప్తాడు. ఎన్టీఆర్ బాగా ఇష్టపడతారు. ఏమో నాతోనైతే ఎన్టీఆర్ అని చెప్తాడు. ఎన్టీఆర్ రవితేజ బాగా జగన్ ఇష్టపడతారు. ఏడ చూసినా నన్ను ఫిష్ అని పిలుస్తాడు రవితేజ, ఎన్టీఆర్ ఏమో బాబాయ్ అని పిలుస్తాడు అని చెప్తుండే. ఎక్కువ అదే మాట్లాడదని చెప్తుండే. బాబాయ్ అని పిలిచినందుకన్నా వస్తాడేమో అని అనుకున్నా. ఒకరోజు ఫోన్ లో కూడా మాట్లాడచ్చు, మంచిగా మాట్లాడాడు. మనోజ్ బాబు నంబర్ కూడా ఉంది దగ్గర. నేను రోజు చేస్తున్నా, రింగ్ అవుతుంది కానీ లేబడతలే. నేను చేసిన చాలా వాళ్ళ నంబర్ ఇచ్చేది ఆయనే చేసాడు.
చేసి నేనున్నమ్మా, ఏం టెన్షన్ పడకండి, నేను మీ ఇంటికి వస్తా, లేకుంటే మీరైనా మా దగ్గర రండి, సాయి తీసుకొస్తారని చెప్పి. సాయికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, సాయి ఇట్లా సంఘ సాయి అంటే అట్లా వద్దు ఇట్లా వద్దు రేపు పోదామా అది ఏది ఇన్ని రోజులు కలిసిన ఇప్పటిదాకా కూడా నేను మాట్లాడిన తెల్లారా ఇన్స్టాగ్రామ్ లో ఆయనతో కలిసింది కనిపిస్తుంది. ఆయన తప్పు పట్టడం అని కాదు, వాళ్ళు ప్రతి దాంట్లో మాకేంటంటే హెల్ప్ఫుల్, అంటే జస్ట్ ఇట్లా తోడు నించోవడం వరకే తప్పించి వాళ్ళ నుంచి మేము ఏమి హెల్ప్ అడగలేదు, వాళ్ళు మాకు ఏం చేయలేదు, డాడీ కూడా ఏమి హెల్ప్ చేయలేదు. జస్ట్ ఏంటంటే ముందున్నారు అంతే. వాళ్ళ నుంచి మాకు ఒక 1 రూపీ కూడా మేము తీసుకోలేదండి. అల్లు అర్జున్ కూడా సాయం చేయాలి ఒక లెక్క చూస్తే, ఆయన కూడా రాలేడు. డీజే టిల్లులో కూడా ఆయన ఎన్ని సుశీల్ ఎంతమంది చేసిండు, ఆయన కూడా రాలేడు. ప్రతి ఒక్క హీరోతో చేసిండు, ఏ హీరోతో చేయలేడు. ఆ సోను సూద్ ఎక్కడ బొంబాయిలో ఉంటాడు, ఆయన వచ్చి చూసిపోయాడు, వచ్చి కలిసిపోయాడు. వచ్చిండు మళ్ళీ 10 రోజులకు 1,50,000 ఇచ్చిండు. నేను లేనమ్మా మంచిగా, నేను అన్నా కదా గ్రాండ్ గా చేయాలని డబ్బులు లేవాలంటే వెంటనే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆయన పేరుతో ఫోన్ చేపించి మాట్లాడిపించి వేపించిండు అప్పుడే. ఆ పైసలతోనే నేను 10 రోజులు పెద్దగా చేసిన, గ్రాండ్ గా చేసిన. యూట్యూబ్ ఇమ్రాన్ అన్న వచ్చి 1 లక్ష ఇచ్చిండు. ఇట్లా వాళ్ళే ఇచ్చిరు, కానీ ఇంకొవ్వరు చుట్టాలైనా ఈ సినిమా వాళ్ళైనా డైరెక్టర్లు అయినా ఎవ్వరు వెళ్ళరమ్మా. అసలు అసలు ఫోన్ చేయలేదు, చావుకి రాలేదు. ఒక్క ఫోన్ నాకు ఫోన్ చేసి నేను ఉన్నమ్మా ఏదో కొంచెమన్నా, నేను నా పిల్లలు చేయమని చెప్తుంటే సాయం, నా పిల్లలు చేయడం చెప్తుంటే వాళ్ళంతా వాళ్ళని పని చేసుకొని పోతారు. ఇప్పుడు నేను నడవలేని పరిస్థితి, నాకు గోర్లకు కావాలి, నాకు పింఛన్ గవర్నమెంట్ జాబ్ ఆయనకి ఏమన్నా నాకు నా గురించి కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం ఏదో చిన్న దుకాణం పెట్టియండి, ఇలా కొంచెం రిపేర్ చేయండి ఇల్లు అని అడుగుని తప్పించి నాకు బంగారం కావాలి పైసలు కావాలని అడగలే నేను. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా డాడీది ఏమైనా చేయండి, మరి మీ వంతు ఏమైనా చేయండి, ఎందుకంటే మీకు చాలా పెట్టిండు డాడీ. మాకు పెట్టకుండా కూడా వాళ్ళ రిలేషన్ లో ఇప్పుడు వాళ్ళ అక్క చెల్లెల కంటే మళ్ళీ ఓన్ కాదు, అంత కజిన్ వాళ్ళకే. ఓన్ అక్క ఉంది, చెల్లె ఉంది, వాళ్ళకి లేదు. ఓన్ బ్రదర్స్ ఉన్నారు, అబద్ధం ఎందుకు, వాళ్ళకి పెట్టలే. అంత రిలేషన్ అంటే ఇప్పుడు కజిన్స్ వాళ్ళకే, పిన్ని బిడ్డలకి కాలేజీలు పిల్లల కాలేజీలు వేపించిండు, స్కూల్ వేపించిండు. అంటే 11 days ఫంక్షన్ అప్పుడు ఇట్లా ఫంక్షన్ కి ఏమైనా హెల్ప్ చేయండి అంటే మీకే లక్షలు వచ్చినాయి అంట కదా, మీరే చేసుకోండి అని చెప్పి 1 రూపీ కూడా వాళ్ళు ఇవ్వలే. ఇప్పటిదాకా కూడా మళ్ళా అప్పుడేమో ఈయన ఉన్నప్పుడు వస్తుండే, ఎంతో మంది వస్తుండే. ఇప్పుడు ఒక్క మనిషి ఇంటికి వస్తలే, కనీసం ఫోన్ చేసి వదిన ఎట్లున్నవే మరి ఏంది ఆడతలే. నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఊరికి అడుగుతుంటే మీరు సినిమాలలో పని చేస్తారు కదా, ఒకసారి ఆయన కూడా భయం చిరంజీవి పోవాలంటే పోతే రానిస్తారు రానియరా అని. అయితే తీసుకుపోవా అని చాలాసార్లు బతలాడితే ఆ రోజు మా మ్యారేజ్ డే ఉండే, ఆ పెద్దమ్మ గుడి పోయినాం. పోయే వరకు కూడా వాచ్మెన్ ఉంటారు కదా చాలా మంది, ఈయనంటే ఫోటోలు దిగారు. దిగి సార్ ఉన్నాడని చెప్పి లోపల తీసుకొని మాట్లాడడం చేసినాం. ఈయన కూడా సంతోషపడ్డాడు, నేను కూడా సంతోషపడ్డా. మా బాబుని తీసుకొని పెద్దనే మంచి మాట్లాడడం చేసినాం. పెద్ద సెట్ బాక్స్ ఇచ్చిండు. అప్పుడే 150 సినిమా చేస్తాం, 150 మూవీ 150 మూవీ అని కూడా ఉంది వెంకట అలా సీన్ అని చెప్పిండు. చెప్పగా సంతోషపడ్డాడు. వస్తున్న ఫుల్ బాటిల్ తీసుకుని సంతోషం తట్టుకోలేక, అంటే నాకు చిరంజీవి ఇంత మర్యాద ఇస్తాడా. డాడీని వీళ్ళు కొంతమంది డాడీ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ వాళ్ళైనా కానీ బయటి వాళ్ళైనా కానీ తాగి అట్లా చేసుకుండు అని అంటున్నారు. ఎవరైతే చెప్తున్నారో డాడీ కంటే ఎక్కువ తాగుతున్నారు, వాళ్ళు ఎక్కువ తాగుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎవరైతే డాడీ గురించి చెప్తున్నారో ఇప్పుడు ఆయన గురించి ఎందుకు తప్పుగా చెప్తున్నారు అంటే ఆయన చనిపోయిన తర్వాత, అంతే కదన్న. ఆయన ఏజ్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తాగిపించినప్పుడు నువ్వు ఎందుకో చెప్పలేవు, అన్న ఇంత తాగొద్దన్నా అని చెప్పి అప్పుడు చెప్పలేదు. అప్పుడు తాగిరు, ఎంజాయ్ చేసిరు, ఆయన అమౌంట్ అంతా వాడుకున్నారు. ఆయన పోయిన తర్వాత ఆయన తాగి ఇట్లా చేసుకోండు అట్లా చెప్పడం. కూడా నేను తాగొద్దని చెప్తే కూడా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి తాగిచ్చిపోయిన మనుషులు ఉన్నారు. వాళ్ళు అప్పుడు అన్నామని నువ్వు తాగొద్దన్నా డాన్స్ అవుతుందన్న ఒక్క మనిషి చెప్పలే. మరి ఆయన డాడీకి డ్రింక్ వల్ల కాలేదన్న, డ్రింక్ వల్ల కాలేదు, అది జస్ట్ డయాలసిస్. బాడీలో మనకేమైతే తెలియదా, ఫీవర్ వస్తే కూడా మందు వల్ల అవుతుందా? కాదు కదా. జలుబుకి మందు వల్ల కాదు కదా. మరి అది అంతే, బాడీలో అయిన దానికి కిడ్నీ ఫెయిల్ అయ్యింది, లివర్ ఫెయిల్ అయ్యింది, దానివల్ల బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది, కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది. అవన్నీ లాస్ట్ మూమెంట్ లో ఆయనకు భయమేమైంది, ఇక నేను బతుకోనో ఏమవుతుందో ఏమో అన్నట్టుగా లాస్ట్ మూమెంట్ లో ఆయన కొంచెం డ్రింక్ చేసిండు, స్మోకింగ్ చేసిండు. అది కొంచెం అనేది అది డాక్టర్స్ చెప్పారు, నీ లైఫ్ అంటే నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి ఆయనకు చెప్పేసిరు. నువ్వు డయాలసిస్ పేషెంట్, నీకు కిడ్నీ అయితే మార్పించుకోవద్దు, నీ బాడీ నీకు సహకరించదు, కంపల్సరీ నువ్వు
టేక్ కేర్గా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేను ఎందుకు ఫుడ్ వినలా? మెయింటైన్ చేయి, మంచిగా ఉండు, మంచిగా తిను, నువ్వు ఉన్న రోజులు ఇంక ఇంతే ఉండాలని చెప్పేసారు. ఇక ఆయన అదే టెన్షన్ పెట్టుకొని ఇంక ఎట్లనన్నా నాకు ఇట్లా అవుతుంది అని కొంచెం అట్లా అడిక్ట్ అయ్యండి అంతే, బాధతో. అంతేగాని తప్పుగా చెప్పడం అది కరెక్ట్ కాదు అట్లా ఆయన ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ చేశారు. మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రిలీజ్ అయితే మొత్తం అదే కాంబినేషన్ కాబట్టి డైరెక్టర్ ఆయనే, హీరో ఆయనే కాబట్టి వీళ్ళు మస్తు చేసిన బాధ అనిపించింది నాకు మా ఆయన ఏదైతే లేడని ఉందో వల్ల. అంత్యాక్షరి సీన్ బాగా హైలైట్ అయింది కాబట్టి అవును. అవును, వీళ్ళందరినీ తీసుకువెళ్ళి మళ్ళీ మూవీలో కూడా పెట్టాలని చెప్పి ఒక సీన్ పెట్టారు. అదే ఆ వాళ్ళ మేము అదే మూవీ చూసినాము, చూస్తే అనిపించింది అందులో కంపల్సరీ డాడీ ఉంటుండే కంపల్సరీ అందులో. అనే చాలా బాధ అనిపించింది నాకు. ఇక్కడ కూడా మా ఆయన ఉంటుండే ఈ సినిమాలో. అసలు చిరంజీవి సినిమా అంటే చిరంజీవిలో ఫ్యామిలీలో ఏ సినిమా వచ్చినా మా ఆయనతో వాడుతుంటే ఫస్ట్ డే నన్ను తీసుకోవాలి అంటే తప్పించి ఇంకా నేను వేరే సినిమా చూడ, ఎవరి సినిమా చూడ, ఫస్ట్ డే కంపల్సరీ తీసుకోతుండాను, తీసుకోతుండే చూపిస్తుండే. ఆ సినిమా చూసి నాకు చాలా బాధ అనిపించింది, ఈ సినిమాలో మా ఆయన లేడు అని. అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయననే పెట్టించిండు, ఈయననే పెట్టించిండు. కానీ ఎవ్వరికి విశ్వాసం లేదు, ఎవ్వరు లేదు. పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారా? చేసి ఆయన ఆయన మంచిగా అంటే మంచిగా ఉన్నప్పుడు అంటే ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, పోయిండు. ఆయన ఏదో షూటింగ్స్ చేస్తుంటే అదే ఏ ఊరు అది, అది విజయవాడ వెళ్ళి కలిసి 2 lakhs ఇచ్చిండంట. ఆయనను ఇట్లా చూసే ఉంది అడగలే కూడా అడగలే, అడగలే. అడగలే కూడా అడగలే. ఆయనను చూసే ఆయన ఏంది నువ్వు ఎట్లయిపోయినా, ఎట్లున్న మనిషి ఎట్లయిపోయినావు వెంకట్, ఏంది ఏమైంది, నువ్వు వెళ్తే మంచి చూసుకో పట్టుగా 2 లక్షలు అని వెంటనే చెక్ ఫోన్ పే రాసి చేసి అడగకుండానే అడగకుండానే 2 లక్షలు ఇచ్చేసి వెళ్తూ చూసుకో, నేను ఏదైనా చూసుకుంటూ నేను అమౌంట్ కడతా నీకు అని చెప్పిండంట. చెప్తే కూడా నేను పట్టించుకోలేడు, ఈయన పట్టించుకోలేడు. మరి ఇక్కడ ఆ. అది చెప్తున్నా కదమ్మా నేను, పట్టించుకోలేడు. మాకు కూడా ఏం చెప్తలేడు. ఆల్రెడీ గాంధీ చెప్పిరంట నువ్వు అడ్మిట్ గా, నువ్వు చాలా సీరియస్గా ఉన్నావు అని చెప్పిరంట, కానీ పట్టించుకుంటలేడు. ఇంకా ఆయనకి ఏంటంటే ఆయన అసలు సూది అంటే భయం. ఆయన రోజు డైన్సిస్ చేసుకోవాలి, ఎంత పెద్ద సూది ఇడ పెడతారు, అది చేసుకోవాలి, రావాలి, ఒకరోజు చేసుకోకుండా ఆయాసం, దమ్ము ఎక్కువ, కొన్ని నీళ్ళు గిన్నెలు వెళ్ళి దమ్ము వస్తుంది. ఇట్లా చేయడం వల్ల ఆయనకు వ్యక్తి పుట్టింది, నేను చచ్చిపోతేనే బాగుంటది అనిపించింది. కానీ ఆయన చచ్చిపోయే ముంగట బతకాలే బతకాలే బతకాలనే ఆశ చాలా పుట్టింది ఆయనకు. ఎవరితోనైనా మాట్లాడాలని ఏమైనా చెప్పారా మీకు? మాట్లాడలే, ఆయన కళ్ళల్లో తెచ్చిపోతుంది అన్ని. ఇండస్ట్రీలో ఎవరికైనా ఫోన్ చేసి ఒకసారి మాట్లాడారా? డాడీకి చాలా హోప్ ఉండేవి, వినయ్ దగ్గరికి వెళ్తే హెల్ప్ చేస్తాడు నాకు అని చెప్పేసి ఒకరోజు మాకు ఇంట్లో చెప్పేసి వెళ్ళిండు. వెళ్ళి ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉందన్న, ఇట్లా అయ్యింది అది అని చెప్తే, అంటే ఎంతవరకు హెల్ప్ చేస్తాడో, హాస్పిటల్ చూపిస్తాడేమో అని చాలా హోప్తో వెళ్ళిండు. 20,000 చేతిలో పెట్టించి పంపించిండంట. ఇంటికి వచ్చి ఫీవర్ వచ్చింది ఆయనకి, టెన్షన్ అంటే ఆయనే పడిపోయిండు. నాకు నేను చేసింది. అనుకుంది ఒకటి, నాకు చేసింది ఒకటి, నేను ఎంత ఇష్టపడతా ఆయనని, ఆ 20,000 ఏమవుతుంది అన్న, అట్లా చాలా ఫీల్ అయిపోయిండు. చాలా వరకు 2-3 days వరకు ఫీవర్ తోటి టెన్షన్ తోటే ఉన్నాడు. ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకున్నా కాలేదు అని చెప్పి ఇక మాకు వచ్చి బాధపడి చెప్పడం. అంటే అట్లీస్ట్ ఇంత జరిగిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరైనా చిరంజీవి గారు కూడా ఏం ఫోన్ కూడా ఆ, మీరు రాలే. కలవడానికి ట్రై చేయడం కానీ కూడా మీరు కూడా చేయలేదు. మాకు ఫోన్ అంటే నెంబర్ మాకు తెలియదు తెలియదు కదా కదమ్మా, అసలు. ఎట్లా పోవాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. పిల్లల్ని తీసుకోమంటే వాళ్ళందరూ ఏమంటారు, ఓ పిల్లలు ఉండరుగా మీకు అని అంటారు. మెంబర్షిప్ లేదు కాబట్టి ఈయనకి మా ఆ, decision నుంచి కూడా తీసుకోలేడంటే ఈయన, మాకు అది కూడా ఇది తెలియదు. రాలేదు. అంతే, అవును, Intuition కూడా మెయిన్ అదే రీజన్ అవ్వకపోవడం reason. ఇండస్ట్రీ నుంచి అంతే. సో కానీ అంటే ఇప్పుడు ఎందుకు సహాయం చేయాలి అనేది కూడా చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. అట్లా అంటే ఆయన ఫ్యాన్స్ ఎంతమంది చేశారు, వాళ్ళు ఎందుకు సాయం చేశారు? సరే, కేవలం ఆయన సినిమా మూవీ వరకు ఆయనకి పేమెంట్ ఇచ్చినారు, ఓకే. ఆయన ఫ్యామిలీ పరంగానే కదా, ఇప్పుడు అది ఇండస్ట్రీ అంటే ఒక చాలా మంది ఫ్యామిలీ ఇప్పుడు అనుకుంటారు. చాలా మంది చేసే కామెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా ఎందుకు సహాయం చేయాలి, ఆయన తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, అది లాస్ట్ ఆయన మూమెంట్ health అమ్మా. ఆయన పాడు చేసుకున్నప్పుడు ఎందుకు మీకు సహాయం చేయాలనేది చాలా మంది అట్లా మాట్లాడుతున్నారు. అనుకుంటే పబ్లిక్ ఎందుకు అనుకుంటారని, ఆయన ఎవరో మనకేంటి, మూవీలో చూస్తాం అంతే, ఆయనకి ఎందుకు మనం చేయాలనుకుంటే పబ్లిక్ అందరు ఎట్లా వేసారు, 5,000, 10,000, 1,000 అని 1 రూపీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతమంది ఎందుకు వేస్తారు ఫ్యాన్స్, ఆయన ఇష్టం అని మేము అంతే విధంగా అనుకున్నాం. ఫస్ట్ అంటే డే film ఆయన industry హాస్పిటల్ లో తీసుకుపోతున్నాము. అన్ని సినిమాలు చేసినప్పుడు ఎందుకు చేయరన్నా, చెయ్యాలి కంపల్సరీ. ఈయన ద్వారా చాలా మంది కూడా చెయ్యట్లేదు అసలు కదా, ఇండస్ట్రీలో చాలా మంది హెల్త్ పాడైనాయి, చాలా మందికి చేయట్లేదు. చెయ్యాలి వాళ్ళు కంపల్సరీ, వాళ్ళ మూవీస్లలో చేసి అంత మంచి వాళ్ళ మూవీస్ కి పేరు తెచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు చేయరు, మేము ఎందుకు మర్చిపోయారు, అందరూ చేయాలంటే అట్లా మర్చిపోయారు. ఎట్లా. ఆయనతో చేసినప్పుడు హిట్ అయినప్పుడు వెంకటన్న మన మాట్లాడేది, ఇప్పుడేమో వెంకటన్న లేడు. వెంకటన్న ఇప్పుడు వెంకటన్న ఫ్యామిలీ గురించి ఆలోచించారు. ఆయన అన్ని సినిమాలు చేసిండు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంటారు, ఎట్లా బతారు, ఏది అనే కొంచెం వాళ్ళకి కొంచెం అని ఉండాలి కదమ్మా ప్రతి ఒక్క హీరోలకు.
మీ అబ్బాయిలు ఏం చేస్తారు? వాళ్ళని చెప్తున్నా కదా మా పెద్ద మా తమ్ముడు ఏం పని ఫైనాన్స్ లో ఇప్పుడు చేస్తున్నాడు, చిన్నైనా నార్మల్ గా ఇంటి దగ్గరనే జెప్టో చేస్తున్నాడు. చేయనీయలేడు. ఎంత మంత్లీ ఎంత వరకు వస్తుంది? చిన్నకి 30 వరకు వస్తుంది వీక్లీ పేమెంట్ తనకి, పెద్ద కూడా అంతే 30-35 చిన్ననే వరకు వస్తది. విలన్ చేస్తా అని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. చిన్న బాగుంటాడు, బాడీ మస్తు ఉంటుంది. ఆయన పెద్ద విలన్ అంట. గబ్బర్ సింగ్ టీం అంతా చిన్న చేతి కింద. అయితే ఆయన కొత్త డైరెక్టర్ అంట, 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతను చిన్న అట్లనే ఉండిపోయాడు. అప్పటికైనా 2 షార్ట్ ఫిల్మ్ తీసిండు మంచిగా ఉంటాడు అని చెప్పి చేద్దామంటే అది కూడా మూవీ చేస్తా అని చెప్పేసి మా చిన్న తమ్ముడితో మూవీ చేస్తా అని ఆల్రెడీ అంత పూజ అయిపోయింది, మేము పూజ చేయించాము, అంతా అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డే డాడీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ఆయన జంప్ అయిపోయాడు. ఇంకా నంబర్ స్విచ్ ఆఫ్, ఇక అసలు కాంటాక్ట్ లో లేడు. ఆయన సంపాదించిందంతా ఏం చేసిందంటే ఆయన సంపాదించిందంతా పెట్టడం తప్ప ఇంకేం లేదు. ఆయన దాపెట్టుకోవడం లేదు. అనాథాశ్రమంలో డాడీ ఉప్పల్లో అనాథాశ్రమం ఉంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళది. వాళ్ళకి మంత్లీ అమౌంట్ ఇచ్చేటోడు, చాలా మందికి హెల్ప్ చావులు చేస్తారు ఇట్లా బయట అదేమంటారు సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ చాలా చేసిండు. దిల్రాజు వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు, డైరెక్ట్ హాస్పిటల్ కూడా వచ్చిండు. బోడుప్పల్లో ఆర్బిఎం హాస్పిటల్ కి వచ్చిండు, డాక్టర్ తో మాట్లాడిండు, ఏంటి పరిస్థితి ఏంటి అవన్నీ మాట్లాడిండు, ఎంత అవుతుంది బిల్లు అన్ని కనుక్కుంటూ. దాని తర్వాత ఇంకా నో రెస్పాన్స్. ఇంకా అసిస్టెంట్ శ్రీనివాస్ తన పేరు. అదే ఇప్పుడు మీకు హెల్ప్ చేయకపోయినా అట్లీస్ట్ ఎలా ఉన్నారు అట్లా కూడా లేదు, అట్లా కూడా లేదు. ఒక్క హీరో మర్చిపోయారు, ఆయన మొత్తం మర్చిపోయారు. అసలు ఆ సినిమా చూస్తుంటే నాకైతే నాకు హెల్ప్ చేసింది తక్కువ అన్నా కానీ అమౌంట్ వచ్చింది అని చెప్పుకోవడం ఎక్కువ. తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం వాళ్ళు కూడా అమౌంట్ వచ్చినాయని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు అసలు అమౌంట్ రాలేదు మాకు, మేము ఎక్కడ ఎవరిని అడగలేదు అని చెప్పి. వాళ్ళే తీసిపోతా అని చెప్పారు, వాళ్ళే తీసిపోతలేరు. వాళ్ళు పోయేసి వస్తున్నారు, కలిసేసి వస్తున్నారు, అన్ని రీల్స్ పెడుతున్నారు అని చూస్తున్నాయి. ఇంటికి ఎట్లా షిఫ్ట్ అయ్యారంటే ఇక్కడ అక్కడ డబ్బులు లేవు, పరిస్థితి బాగాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మా ఇది 13,000. ముగ్గురు వేసుకుంటున్నారు, ముగ్గురు మల్లుడు 2 కొడుకులు వేసుకొని మమ్మీతో ఉంటున్నా కలిసి. డాడీది 1 year వరకే కలిసే ఉందాం అనేసి. ఇంకిద్దరు అందులో నాకు తమ్ముళ్ళు, పని పెళ్లి కాలేదు రాదు కదా, కదా. ఇద్దరికి మ్యారేజ్ కాలేదు, తనకి హెల్త్ బాగుండదు, అందుకనేసి అందరం కలిసే ఉంటున్నాం. ఇప్పుడు అది అయిపోయినాక మ్యారేజ్ అయ్యేంత వరకు ఉందాం అనేసి. ఒక్క హీరో రాలేడమ్మా, చాలా బాధ. ఆ సినిమా చూస్తుంటే మా ఆయన లేడని అసలు ఎంత బాధ ఉంది. కనీసం వాళ్ళు కూడా వద్దే అన్న లేడు ఈ సినిమాలా అని ఒక్క ఫోన్ చేసి మాట్లాడటం లేరు. అంతకుముందు ఆయన ఎంత మందికి పిలిపించుకుంటుండే, ఇంటికి ఫోన్ చేయగానే ఇంటికి వస్తుండే. ఒక్క ఆయన కూడా ఇంటికి వస్తలేడమ్మా. ప్రశాంత్ నిఖిల్ని అసలు పెట్టించింది మా ఆయన. ఇప్పటిదా అక్క ఎట్లా ఉన్నావు అక్క, చుట్టాలేం కావాలి బయట కాదు, చాలా మంది సినిమాలు పెట్టించింది ఈయన. ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడతలేరు, ఫోన్ చేస్తలేరు, హెల్ప్ చేస్తలేరు. అసలు నాకన్నా నా ఆనంద్ భారతి కూడా మీకు ఐడియా ఉందనుకుంటా, విళ్ళను తను కూడా అంత డాడీకి తను చాలా బెస్ట్. అలాంటిది ఇప్పుడు అసలు కాల్ లేదు, ఏం లేదు. డాడీ హాస్పిటల్ ఇది తోని పని చేపించుకోరు చాలా మంది. ఈయన పోతేనే పని అవుతుంది. ఈయన మాకు పని చేయలేడు, మాకు రేషన్ కార్డు తీసుకోలేడు, గ్యాస్ బుక్ తీసుకోలేడు, మాకు ఆధార్ కార్డు తీసుకోలేనా. కానీ అందరికి పెద్ద బిల్డింగ్లు ఏమో చేస్తారు కదా, అవన్నీ చేసి ఇచ్చింది అందరికి. బిల్డింగ్లు కట్టుకోలేదు ఈయన, ఫ్రెండ్స్ అంతా బిల్డింగ్స్ కట్టుకోరు, కానీ ఈయన మాత్రం కట్టుకోలేదు. అందరు హెల్ప్ చేసిండు. ఏమైనా అంటే మేము పైసలు తీసుకున్నామని మమ్మల్ని పుకారు చేస్తాం. నాకు ఇప్పుడు దాకా పోవాలంటే 5 లక్షలు కావాలి. ఇప్పుడు ఎవరు ఇస్తున్నా? ఆయన అంటే సినిమాలు పని చేసి కూడా ఆయనకి ఇచ్చింది, నాకు ఇస్తారా? చెప్తున్నాం, ఒక చిన్న మాట చెప్తున్నా నీకు. ఏం లేదమ్మా, నాకు కొంచెం ఇల్లు రిపేర్ చేయించుకుంటా, ఎవరన్నా సాయం చేస్తే. చిన్న దుకాణాన్ని పెట్టుకుంటా అని అనుకుంటున్నాను. పోయి పని చేసుకొని బతకలేను నేను. చిన్న దుకాణం పెట్టుకొని కూర్చుందామని అనుకుంటున్నట్లా. ఇండస్ట్రీ వాళ్ళ నుంచి ఏదన్నా కొంచెం చిన్న హెల్ప్ అయితే చాలా, అంతే. చిన్నగా రిపేర్ చేపిస్తా. ఏమో ఇప్పటికైతే 8 ఆయన అభిమానం months లేదు. ఫెర్బీ కనీసం మీ ఇంటర్వ్యూ వల్ల నన్ను ఎవరన్నా ఒక్కలన్నా ముందు వస్తే బాగుండని. మా ఆయన నాకే చేపిస్తా. పవన్ కళ్యాణ్ ఇచ్చినప్పుడు 2 లక్షలు నాకే చేపిస్తా అన్నాడు. నీకు అప్పుడు 2,50,000 ఉండే. నీకు చేపిస్తా అంటే నన్ను ఫస్ట్ నువ్వు చేయించుకున్న తర్వాత నువ్వు మంచి అయినాక నాకు ఇల్లు కిడ్నీ మార్చుకుంటా అన్నప్పుడు కూడా అన్న కూడా ఇల్లు అమ్మేసి కిడ్నీ మార్చుకోవాలన్న. ఇల్లు అమ్మి కిడ్నీ మార్చుకుందామంటే ఆ కిడ్నీ వాళ్ళు అడిగితే 70 లక్షలు 60 లక్షలు ఇట్లా అడుగుతురు. ఆ ఇల్లు అమ్మితే 30 లక్షలు రావు, 20 లక్షలు రావు. మళ్ళీ ట్రీట్మెంట్కి దానికి దీనికి ఎట్లా ఇట్లా
ప్రభాస్ ఇస్తారంటే ఓ రోజు చెప్పి ఛానల్లో పెట్టి ప్రభాస్ ఇస్తారని చెప్పంగానే తెల్లారి నుంచి స్టార్ట్. మాకు 50 లక్షలు ఇస్తారా, మాకు 70 లక్షలు ఇస్తారా, మేము కిడ్నీ ఇస్తాం. అది చూసి కూడా డాక్టర్స్ కూడా అలాగే అడిగారు. నేనన్నా మాకు ఇస్తే మాకు ఇయ్యకని చెప్తాం, మీకే ఇస్తాం కూడా. కనీసం తను ఒక్కసారి రియాక్ట్ అయితే బాగుండేది అసలు. అంటే నేను కాల్ చేయలేదు, నేను చెప్పలేదు వాళ్ళకి అని ఒక్క మాట చెప్పుంటే బాగుండేది కదా. ఎందుకంటే అదొక్క వీడియో వల్ల ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల ఆయన రావడం మంది అమౌంట్ కూడా ఆగిపోయినాయి, అమౌంట్ కూడా ఆగిపోయినాయి. చాలా మట్టుకు మాకు అమౌంట్ రాలేదు. మళ్ళీ మేము 10 మంది పిఆర్కే హాస్పిటల్లో 10 మంది 5 మందినే రానిస్తారు లోపలికి. మాకు రూమ్ ఇచ్చారు, రూపాయి తీసుకోలే. ఇంకా 5 మంది మా పిల్లలు రూమ్ తీసుకురు. రోజుకు 3500 రెంట్. 10 రోజులు మీరే లెక్కేసుకున్నాం అంటే పైసలు తీసుకురు అంటే మరి ఇవి లెక్కలు కాదా అమ్మ? రోజుకు 3000. మళ్ళీ 10 మందికి భోజనాలు, టిఫిన్, చాయ్ ఎక్కడి నుంచి వస్తే ఎవరు తెచ్చిచ్చారా? ఏ ఫ్రెండ్ అనేది తెచ్చిచ్చిండా? ఏ గబ్బర్ సింగ్ అని తిమనా ఒక రోజు పూట తినండి అని తెచ్చిచ్చిరా? ఇంకా మెట్టుగుడు సాయి ఆయన పేరు మెట్టు సాయి అన్న కనీసం ఆయన ఇంట్లో వండిపించుకొని అలా భార్యను తీసుకొని తెచ్చి మాకు తినిపించింది. ఒక రోజు తిన్నప్పుడు తిన్నామని చెప్పాలి కానీ తినలేని చెప్పొద్దు. ఒక్కోళ్ళు కూడా ఒక ఛాయ్ తెచ్చి మాకు ఇవ్వలే. ఎంత ఖర్చు అవుతున్నామో అవి లెక్కలు లేవా? మెడిసిన్స్కి ఆయనకు మెడిసిన్స్ ఇస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, లేకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. బయట చేయిస్తే డయాలసిస్ 3000, ఆడ చేయిస్తే 20,000. మళ్ళీ అటు గోళీలు ఇస్తుర్రా, మందులు ఇస్తుర్రా, ఏం లేదు, తీసుకోవా ఇవ్వాలి. అదే ఠాకూర్ సినిమాలు చూసినట్టే నాకైతే. ఆడ మరి పెడతారో తెలియదు. మమ్మల్ని లోపల రానియారు, ఏమంటే ఐసీలో ఉన్నాడు. అలా గోళీలు ఏం చేస్తారో మందులు ఏం చేస్తారో తెలియదు. రోజు 10,000 గోళీలు అంతే చేసారు. అమౌంట్ అదే బిల్ రాస్తారు మెడిసిన్ ది, అక్కడికి వెళ్తే 8,000 9,000 10,000 అవుతుంది. అవి ఇస్తేనే ట్రీట్మెంట్ చేస్తా అంటారు. డైరెక్ట్ చెప్పేసారు ఫేస్ టు ఫేస్. ఇచ్చేస్తాము ఇక వాళ్ళు అంతే, ఇంకా మమ్మల్ని లోపల రానివ్వరు. ఇక అసలు యూజ్ చేస్తురా లేదా కూడా తెలియదు. యూజ్ చేస్తుంటే అసలు ఆయన మంచిగా ఉంటుండే. ఆయన ఒక్కొక్క సూది 20,000 అంట, ఒక్కొక్క సూది 20,000 అంట. ఆ పైసలు కూడా తీసుకోరు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో మేము అలా పోకముందు దాంట్లో ఫోన్ పేలో ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 9,000 ఉన్నాయి, మా దగ్గర రూపాయలు లేవు. ఇట్లా ఎట్లా 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 ఎంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసిన, అందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఒబ్బరు చూసినా మేము బయట ఉన్నాం. అంతకుముందే నా ప్రాణం ఇస్తా, నా సొమ్ములు ఇస్తా, కాపాడుకుంటా, నా ఇల్లు అమ్ముకుంటా. నీళ్ళేంది, నా ఇల్లు కూడా అమ్ముకుంటా నేను, కానీ నాకు అంత ఖర్చు కాదు కదా. నా ఇల్లు అమ్ముకుంటా, నేను బతికించుకుంటా, అది చేస్తా ఇది చేస్తానరా. ఫోన్లు చేస్తే మేము అందరం బయట ఉన్నాం. మనం ఎవరో దొలాడి ఒక్క ఫోన్ చేస్తే పాపం ఎవరో ఫ్రెండ్స్ ఆయన పేరు తెలియదు నాకు. 20,000 వెంటనే వేసిండు. ఆ 20,000 ఆ 9,000 తీసుకుపోయి ఆ ఫస్ట్ అమౌంట్ కడితే అప్పుడు నేను ట్రీట్మెంట్ చేసి బోడుపల్ల. కానీ పిఆర్కేలో మాత్రం అట్లా చేయలేవా, మంచి చూసారు. మమ్మల్నైనా మంచి చూసారు, ఆయనైనా మంచి చూసారు. కానీ ఫస్ట్ అక్కడనే తీసుకోతే బతుకుండే అమ్మాయిన, కొత్త అమౌంట్ కావాలి కదా అక్కడ తీసుకోతే. మళ్ళీ అది ఇంటర్వ్యూ చూసి వాళ్ళు రమ్మని చెప్పారు అక్కడ. మళ్ళీ ఇక్కడ ఈయనకి అర్థమైపోయింది నేను బాగాలేదు, మళ్ళీ ఏమైనా అయితే మా ఇంటికి అంతా వచ్చి అది చేస్తారని చెప్పి తీసుకెళ్ళాలి. వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమయ్యి ఆ రోజు మాకు మార్నింగ్ నుంచి చాలా ఫోర్స్ చేస్తున్నారు, తీసుకెళ్ళండి అనేసి. అప్పటికైనా చాలా ట్రై చేసిరమ్మా పిఆర్కేల వాళ్ళు, చాలా ట్రై చేశారు. అసలు ఎంత ట్రై చేశారు అంటే అబ్బా మామూలుగా ట్రై చేయలేదు. సో ఫైనల్లీ ఇండస్ట్రీ నుంచి ఏదైనా హెల్ప్ వస్తే ఇప్పుడు సంవత్సరం చేయడం చాలా చేస్తున్నాం. చూద్దాం ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇప్పటికైనా ముందుకు వస్తారా, అట్లీస్ట్ ఫోన్ కాల్ చేసి ఒక్క మాట అడుగుతారా అనేది చూద్దాం. ఇంటర్వ్యూ చూసిన తర్వాత చూద్దాం. సంవత్సరం జూన్ లో అంటున్నారు కాబట్టి సో ఆ టైంకి ఏం జరుగుతుంది ఏంటనేది మళ్ళీ అదొక్కటి టెన్షన్ చాలా ఉందమ్మా నాకు. ఎందుకంటే ఇప్పుడు అది తప్ప ఇంకా మేము ఏం చేయలేము కదా. అదొక్కటి చేసినామంటే ఇంకేం చేస్తామని ఏం చేయము. అదొక్కటి చేసినామంటే చాలా నా బాధ్యత అయిపోతుంది. అదొక్కటి చేస్తే కదా ఏమైనా కొంచెం అమౌంట్ ఇస్తే కొంచెం రిపేర్ చేయించుకొని అల్లు ఉంటే ఇది కూడా రెంట్ కట్టేది ఉండదు కదా. మా పెద్దోనికి ఏమో ఈ నుంచి దగ్గర రాడు, వాడు ఏమీ పని చేయలేడు. అందుకే చాలా బాధపడుతుండే. అందుకే పని చెప్పబోతుండే ఆయనకు. 5 సంవత్సరాల నుంచి నా 2 కొడుకులు పట్టుకొని తిరిగిరు. అందరు అంటారు కొడుకులు పట్టించుకోవాలని అంటారు. 5 సంవత్సరాల నుంచి నా కొడుకులే తిరిగిరు. ఎవ్వరు రాలే, ఏ చుట్టాలు రాలే, ఏ చెల్లె రాలే, ఎక్కడ సొంత తమ్ముళ్ళు కూడా రాలే. కానీ అబద్ధాలు మాట్లాడు. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎవరిని మీరు సహాయం అడగాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఇండస్ట్రీ నుంచి డాడీకి ఏదన్నా హెల్ప్ చేయండి. 1 year ఇప్పుడు జూన్లో ఉంది, జూలైలో జూన్లో చేస్తాం 1 month ముందు. ఎవరైనా హెల్ప్ చేస్తే చాలు ఇండస్ట్రీ నుంచి.
ఇక డాడీ ఫ్యాన్స్ ఎట్లాగో డాడీ నంబర్ తెలుసు, ఎవరైనా చేయొచ్చు. 20 లక్షలు 30 లక్షలు మాకు ఏం చేసుకున్నారు, ఏది తీసుకొని ఏం చేస్తున్నాం చెప్పు. అవి ఇట్లా మిన్నే ఎప్పటికుంటాయి పైసలు. మమ్మల్ని అయితే బదనాం చేస్తున్నామా. అక్కడ సావు రోజు కూడా జేసూద్ వచ్చిందని చెప్పి, అల్లు అర్జున్ వచ్చిందని చెప్పి, ఎవరెవరో వచ్చిందని చెప్పి ఆయన కోట శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు పోయిరు. అది తెలిసిపోతాయి కదా. అట్లా వీడియోస్ పెట్టి ఇద్దరికి వచ్చినట్టు చూపించు. ప్రకాష్ రాజ్ వచ్చిందంట, జేసూద్ వచ్చిందంట. జేసూద్ వచ్చంట మా చిన్న కొడుకు 50 లక్షలు అంట, మా పెద్ద కొడుకు 50 లక్షలు అంట, నాకు 50 లక్షలు ఇచ్చిందంట. అట్లా ఇన్స్టాగ్రామ్లో అంటే నిజమే అనుకుంటారు పబ్లిక్. మా చుట్టాలు అందరూ ఉన్నోళ్ళే, వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు, వీళ్ళందరూ ఇచ్చింది కదా మేము ఎందుకు ఇవ్వాలి ఇట్లా అనుకుంటారు. ఈ చుట్టాలు కూడా దూరం అయిపోతారు.